హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మొక్కలు చూపిస్తున్నానండి. ఇది మనీ ప్లాంట్ అండి. చూడండి ఎంత ఉందో అసలు. దీని కార్ చూడండి. అసలు దీని కార్ చూడండి ఎంత ఉందో. ఇది సగం మట్టేనండి, కొద్దిగా మట్టి, మొత్తం టీ పొడినండి. ఇదంతా టీ పొడి. అసలు మొత్తం మీద అంత మట్టి ఉండిద్ది, మొత్తం టీ పొడేనండి అదంతా. ఇక దాంట్లోనే నేను ఇప్పుడు ఇంటికాడి నుంచి తీసుకొచ్చాను. ఇది క్వార్టర్స్ మొక్క ఏదో అంటారండి, చెప్పండి ఏమంటారు. ఇదేమో మొన్న సారంలో నల్ల గుమ్మడికాయ ఏదంటారు, బూడిద గుమ్మడికాయ అదండి. అది విత్తనాలు ఇట్లా చల్ల టీ పొడి వేసాం కదండి, చాలా బలంగా ఉందండి అసలు మొక్క. చూడండి, ఇది వచ్చిందండి మొన్నే 4 రోజులు 5 రోజులు అయింది వచ్చేసేసింది. ఇదేమో తోటకూర అండి, అన్నీ వేసా అట్లా విత్తనాలు. ఇదైతే ఏందోనండి వచ్చింది, మరి నాకైతే తెలియట్లేదు. ఇదేం మొక్క మీరైతే చెప్పండి. విత్తనాలు వేయలేదు కానీ బాగుంది, పేకబుద్ధి కాలేదు, ఉంది పూత వచ్చింది. దీనికి ఇలా పూత వచ్చింది. ఇదేం మొక్క మరి నాకైతే తెలియలేదు. ఏదే కొత్తిమీర ఏమోనని వాసన కాడ చూసాను, ఆకులు వెళ్ళి అక్కడక్కడ రాలేదు. మరి ఏం మొక్క ఉండని అండి ఇట్లా ఉంచేసేసి. ఇదేమో మొత్తం మీద ఇంత చిన్న మొక్క పెట్టానండి, తులసి చెట్టు. ఎంత అయ్యింది తులసి చెట్టు. రోజు ఎవరో పట్టుకుని ఆకులు ఇట్లా గిల్లుకుని తినేసేస్తామండి, మంచిదని. ఇదండి మనీ ప్లాంట్. చూడండి ఎంత అయింది. ఇవన్నీ ఇంటికాడ అయ్యిందండి. ఇప్పుడు చూపించే కదా కాడ, అది ఇంత మొక్క పెట్టానండి, అంత అయ్యింది. కుండీ మన కోతులు పడేసిందండి, ఇంకో కుండీ పగిలిపోయింది గాజుది. ఇక్కడ చిన్న మొక్క పెట్టి క్వార్టర్స్ మొక్క. అదే కుండీ పగిలితే మట్టి, అది ఆ కుండీ పగిలింది. మన కుండీ చూసి పెట్టాలి. చూడండి ఇది ఏం ఆఫరండి, అది పెట్టి ఇవన్నీ ఈ లిక్విడ్ డబ్బాలు కోసి కుండీలాగా తయారు చేసి అట్లా పెట్టి. ఇదండి మొన్న ఇదే 2026 కదా, 2024 లాస్ట్లో జాంకాయ ముగ్గిపోయిన జాంకాయ ఉంటే దాన్ని ఇట్లా మట్టిలో కూర్చానండి. ఈ మేడం చూడు ఎంత అయింది. కుండీ ఇలా పెట్టి ఎక్కడ తోటకూర వచ్చింది, విత్తనాలు వచ్చినట్టుండే తోటకూర. ఇలా అయిందండి కాయలకి రెడీలో. కాయలు కాసినప్పుడు చూపిస్తా. ఈ 2 కుండీలోనేమో కలబంద చెట్లు అండి. ఇదేమో ఏదో చెట్టు తెచ్చిపెట్టే తెలీదు. ఇదేమో తమలపాకు చెట్టు లాంటిది కానీ కాడపోయింది. ఇది చూడండి, సార్కి జనవరి 1ని సార్కి ఓ సార్ గారు గిఫ్ట్ ఇచ్చాడండి.
ఈ మొక్క విలువ 3000 అండి. కొంచెం లేదు, ఇది వేరే కుండీలో ఉంది. దాంట్లో కొంచెం కొబ్బరి పీసేసి కొంచెం లైట్గా మట్టేసి పెట్టానండి. నేను తీసి ఇప్పుడు 2 చెట్లు చచ్చిపోయి ఎందుకులే పాపం ఇది కూడా చచ్చిపోతామని ఇలా పెట్టానండి. ఇది చిగురులు వచ్చింది మట్టిలో పెట్టినాక, లేకపోతే ఈ ఆకు అంతా రాలిపోయిందండి. విడిచిపెట్టా. ఇదేమో కరివేపాకు విత్తనాలు తీసుకొచ్చి పెట్టా. 2 చెట్లు అయినా, ఒకటేమో ఆఫీస్ కాడ తీసుకెళ్ళారు, ఒకటేమో ఇక్కడ పెట్టాను. కరివేపాకు మంచి వాసన వస్తుంది ఇదండి. అసలు కరివేపాకు ఎంత వాసన వచ్చిందంటే అంత వాసన వచ్చింది. ఆకు ఇక చూడండి, ఇట్లా ఆకు ఇలా అంటున్నా కదా, వాసన వచ్చేసేస్తుంది. ఇది కూడా అండి ఇప్పుడే పెట్టాను. ఇప్పుడు జనవరి 30 కదా, చూద్దాం ఇప్పటికి వస్తాయి. దీని ఆకు జనవరి 30వ తారీఖుని పెట్టా. ఇది 3 మొక్కలు కట్ చేసి చూద్దాం. మక్క ఇచ్చిందండి ఈ చెట్టు పెట్టమని. రోజు అడిగితే అక్కాయిని తీసుకెళ్ళు అంది. రోజు తీసుకొస్తే మర్చిపోతుంది. ఇది వాళ్ళ అక్కాయి తీసుకొచ్చి వాషింగ్ మిషన్ దగ్గరే పెట్టింది. తీసుకొచ్చా. ఇదేమో వామ్ అండి, వామ్ చెట్టు. అన్ని కుండీలు లేక ఒక దాంట్లో ఒకటి అందులోనే పెట్టిన దాంట్లోనే పెట్టానండి. చెట్లు మొక్కలంటేనే ఇష్టం. ఇది తెలుసు కదండి మీకు. కుండీలు ఖాళీ లేక అసలు ఎంత బాగా వచ్చింది ఇది. అసలు కొంచెం అసలు ఎంత తీసుకొచ్చి పెడితే చాలండి, ఇలా వేస్తే చాలు బతికేసేసి. ఇదేమో ఎదురు ఆఫీస్లో అదిగో కనిపిస్తుంది చూడండి, అందులో తీసుకొచ్చి పెట్టానండి. ఇది చూడండి, చిన్ని మొక్క తీసుకొచ్చి పెట్టాను. అసలు ఎట్లా బతికిపోయింది, కుండీ అంతా వచ్చిందండి. అసలు దీన్ని కూడా పెరగనీకోకుండా అయిపోయింది, అదే పెరిగిపోతుంది అసలు. చూడండి, ఇది సార్కి కుండీల్లో అదే గిఫ్ట్ ఇస్తారు కదండి ఫ్లవర్స్, దాంట్లో ఇది వచ్చిందండి. ఇది వస్తే ఎందుకులే పడేయటం, అసలు చూద్దాం దీని ఆయుష్ ఎట్లా ఉందో. బ్రతికిద్దేమని అనుకున్నా, బ్రతికిందండి, చచ్చిపోలేదు పాపం. దీనికి ఏరులు లేవు, ఏమీ లేవు, అసలు బతికింది. ఇదేమో మా ఇంటి దగ్గరే తీసుకొచ్చానండి. ఉల్లిపాయలా ఉండిద్దండి అసలు, కానీ దాని మీద తెల్ల పువ్వులు వస్తాయి. మీకు తెలిసేమో చెప్పండి. దీనికైతే ఏం వస్తాయి, ఇంతే ఉండిద్దో తెలియదండి. ఇది కూడా బతికినట్టే మ్యాక్సిమం. ఇవ్వండి మా మొక్కలు. కుండీలు లేవండి అసలు, ఇంకేమన్నా తీసుకొచ్చి పెట్టుకుందామన్నా. అసలు నాకు ఏమైనా మొక్కలంటే ఇష్టం. సరేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.